శివుడికి మరియు అతని భార్యకి యజ్ఞంలో ఎటువంటి భాగం కేటాయించలేకపోవడం చూశాడు. మరియు శివుడిని ఉద్దేశించి యజ్ఞంలో ఎటువంటి వేద శ్లోకాలు ఉపయోగించలేదని దధీచి గమనించాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల వేదాలను మార్చవద్దని దక్షుడిని హెచ్చరించాడు. పూజారులు మరియు ఋషులు దీనికి మద్దతు ఇచ్చారు. దక్షుడు దధీచి నేను ఎట్టి పరిస్థితుల్లో అలా చేయను అని చెప్పాడు. దాంతో దధీచి యజ్ఞాన్ని విడిచిపెట్టాడు. సతి తన తండ్రి నిర్వర్తించిన మహాయజ్ఞం గురించి తెలుసుకొని శివుడిని ఆ యజ్ఞానికి హాజరు కావాలని కోరింది. శివుడు ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. ఆహ్వానించకుండా ఒక కార్యక్రమానికి హాజరు కావడం సరికాదని చెప్పాడు. వారిని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదని అతను ఆమెకు గుర్తు చేశాడు. దక్షుడికి ఇష్టమైన కుమార్తె కాబట్టి హాజరు కావడానికి వారి ఆహ్వానం అందుకోవాల్సిన అవసరం లేదని సతీ భావించింది. మరియు వారి మధ్య ఎటువంటి లాంఛనప్రాయత లేదు. వేడుకకు హాజరు కావాలని ఆమె నిరంతరం శివుడిని వేడుకకు హాజరు కావాలని వేడుకుంటూ ఉంది. మరియు తన భర్త వాదనకు చెవి ఇచ్చింది. శివుడు పశ్చాత్తాపపడి నందితో సహా తన అనుచరులతో కలిసి సతిని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ తనతో పాటు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడికి చేరుకున్న సతి తన తల్లిదండ్రులను సోదరీమణులను కలవడానికి ప్రయత్నించింది. దక్షుడు అహంకారి మరియు సతితో సంభాషించడం మానుకున్నాడు. అతను అన్ని ప్రముఖుల ముందు ఆమెను పదే తిట్టాడు. కానీ సతి ఆమె ప్రశాంతతను కొనసాగించింది. సతి తనను కలవడానికి ప్రయత్నించడంలో పట్టుదలతో ఉండడం వలన దక్ష తీవ్రంగా స్పందించి వేడుకలో ఉన్న ఇతర అతిథులందరి ముందు ఆమెను అవమానించాడు. శివుడిని నాస్తికుడు మరియు దహన సంస్కారాలను నివాసి అని పిలిచాడు. ప్రణాళిక ప్రకారం అతను పరిస్థితిని సద్వినియోగం చేసుకొని శివుడికి వ్యతిరేకంగా అసహ్యకరమైన మాటలు అరవడం కొనసాగించాడు. తన ప్రియమైన భర్త మాట విననందుకు సతీ తీవ్రంగా పశ్చాత్తాపపడింది. దక్ష తన పట్ల, ముఖ్యంగా తన భర్త శివుడి పట్ల అతిథులందరి ముందు ఆమె పట్ల అసహ్య భావన పెరుగుతోంది. చివరికి ఆమె మరియు ఆమె ప్రియమైన వ్యక్తి పట్ల జరిగిన సిగ్గులేని అవమానం కోసం ఆమె భరించలేకపోయింది. తన పట్ల మరియు శివుడి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు ఆమె దక్షుడిని శపించింది. అతని అహంకార ప్రవర్తన అతని తెలివితేటలను అందం చేసిందని అతనికి గుర్తు చేసింది. శివుడి కోపం అతని మరియు అతని రాజ్యాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించింది. ఆమె అతన్ని శపించింది. మరింత అవమానాన్ని భరించలేక సతీ యజ్ఞయాగారంలో దూకి తన ప్రాణాలను తీసుకుంది. సతీ తన కోపంపై పూర్తి నియంత్రణ కోల్పోయి ఎంత ప్రయత్నించినా తనను బయటకు తీయలేకపోయారు. కేవలం సగం కాలిపోయిన సతీ శరీరాన్ని మాత్రమే తిరిగి పొందగలిగారు. తన భార్య మరణ వార్త విన్న శివుడు తీవ్ర బాధపడ్డాడు. దక్షుడి చర్యలు తన సొంత కుమార్తె మరణానికి ఎలా దోహదపడ్డాడో తెలుసుకున్నప్పుడు అతను